హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇవాళ రెసిపీ ఏది చూస్తున్నాం తెలుసా? కాకరకాయ ఫ్రై అండి. చూస్తే కాకరకాయలా అనిపించలేదు కదా, తిన్నప్పుడు కూడా కాకరకాయ చేదు తెలియదు అనమాట. మీరు ఒకసారి ఇలాగా మసాలా పెట్టి వండండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది కాకరకాయ అని అడిగేలాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. ఫస్ట్ ఈ రెసిపీకి ఎప్పుడైనా సరే చిన్న కాకరకాయలు తీసుకుంటే మధ్యలో గింజలు అయ్యక్కర్లేదు. ఇప్పుడు కాకరకాయలు క్లీన్ చేసుకొని ముచ్చుకులు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టఫ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవడానికి ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టిన కాకరకాయలు అందులో యాడ్ చేసుకోవాలి. దాంతో కొంచెం ఒక స్పూను టర్మరిక్ పౌడరు, ఒక స్పూను కల్లుప్పు, చిన్న చింతపండు కూడా తీసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా మరిగించాలండి. బాగా మరిగించి ఉడకనివ్వాలి. చూసారు కదా, కొంచెం ఉడికింది. ఒక 20 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో ఉంచితే వాటర్ అంతా ఈరిపోతుంది. ఈ లోపుకి అది ఉడుకుతూ ఉండగా మనం పక్కన దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ఫస్ట్ దానికి కావాల్సింది ఒక 3 స్పూన్స్ నువ్వులు, 3 స్పూన్స్ వేరుశెనగుళ్ళు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 3 స్పూన్స్ ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అది పల్పు ఇది గ్రైండ్ చేసినప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర, అన్ని మసాలాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది కదా, అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మన కాకరకాయలు ఎంతవరకు వచ్చే చూద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి. మరి విడిపోకుండా జాగ్రత్తగా లైట్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకొని అందులో ఆయిల్ వేసాను. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక ఉల్లిపాయ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మనం తీసుకున్న మసాలాని పొడి చేసి ఆ పొడిలో మనం ఫ్రై చేసాం కదా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నానబెట్టిన చింతపండు అన్నీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఆ పేస్ట్లో తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్ల కారం, ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. అది గ్రైండ్ చేశాక ఆ పేస్ట్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అందులో ఉన్న వాటరు స్వీజ్ చేసి పొడిగా వస్తాయి కదా, వాటిలోని మనం రెడీ చేసుకున్న మసాలాని యాడ్ చేసి ఫ్రైకి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ వేసుకొని షాలో ఫ్రైకి ఎలా యాడ్ చేస్తామో అంత ఆయిల్ వేసుకోవాలి. స్టఫ్డ్ కాకరకాయలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసి నెమ్మదిగా సిమ్లోని ఒక 15 నిమిషాలు వేగనివ్వాలి. 15 నిమిషాలు వేగిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు కదా, 1 సైడ్ బాగా వేగాయి కదా, అలాగే 2 సైడ్స్ కూడా వేపుకొని మసాలాని బాగా మగ్గనివ్వాలి. ఇంకా మీకు ఫ్రై కావాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ వేగితే చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో వెరైటీ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.